వైద్యుడిగా నచ్చిందా, వైసీపీ నాయకుడిగా నచ్చిందా? వైద్యుడిగా ఉన్నా, వైసీపీ నాయకుడిగా ఉన్నా, అల్టిమేట్లీ ద సర్వీస్ ఇస్ మై మోటో. వాలంటీర్ని మీరే హత్య చేయించారు. ఒక మంత్రి గారు అబ్బాయిగా సంశయం పాటించాలి, నిజమేనది చేయించారా? ఏదైతే ఆ వాలంటీర్ హత్య అంటున్నారో, నేను ఎప్పుడు దాంట్లో ఏ భేదం లేకుండా నేను అందరినీ కూడా వేసుకుని వెళ్తాను. అరెస్ట్ అయ్యేటప్పుడు మధురైలో ఉన్నా, అరెస్ట్ అయింది ఎప్పుడు? అక్కడ ఎందుకున్నారు? నేను కోనసీమ అల్లర్లో కిరసనాలు పోసే ధైర్యం ఎలా కలిగింది? చిన్న నిప్పు రవ్వ వెలిగితే ఆ నిప్పు రవ్వని ఒక డైరెక్షన్లోకి తీసుకెళ్లారు కొంతమంది. వీడియో చేసి చూపిస్తుంటే దాంట్లో మంటల్లో ఐ వాస్ క్రయింగ్. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. పిన్పి విశ్వరూపాలు మీ మంచితనాన్ని లోకుగా తీసుకున్నారా? ఇల్లు కాల్ చేస్తే కట్టు బట్టలతోటి మా అమ్మ నాన్న బయటకు వచ్చారే. కార్మిక శాఖ మంత్రి వాసుదేవ్ సుభాష్ గారు హీ యూస్ టు బీ లైక్ అ ఫోర్త్ సన్. జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటికే కొంతమంది దగ్గర నుంచి కంప్లైంట్స్ వచ్చాయి. ఎవరి మీద? సుభాష్ గారి మీద. సుభాష్ గారి మీద చాలా దారుణంగా దూషించి కొన్ని ఆడియో టేపులు బయటకు వచ్చాయి. ఆకలి వేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారు అన్నం పెట్టారు అంటున్నారు. మరి అభివృద్ధి చేసాడు ఆయన? వీళ్ళకి ఇంకా బాగా చేయాలి అన్న ఆలోచనతో అంత పథకాలన్నీ ఇస్తా వచ్చాము. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. జనాలకి దాని విలువ తెలియలా. కూటమి ప్రభుత్వం చేసే అంత మార్కెటింగ్ మేము చేసుకోలే. చంద్రబాబు నాయుడు రాగానే 4 లక్షల మందికి పెన్షన్లు తీశాడు. చక్కపూడి రాజా గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. చాలా దారుణం. నువ్వు ఎలక్షన్ టైంలో సడన్గా కార్యకర్తను తీసుకొచ్చి ఓట్లు వేయించు అంటే ఎక్కడవుతుంది? ఎలాగైతే అన్ని వాలంటీర్లు చేసేస్తున్నారో ఈ ఓట్లు కూడా వాలంటీర్ వేయించేస్తారేమో అనుకున్నారు. ఈ ఎజెండా తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము కాపులకి ఇది చేయబోతున్నాం అని చెప్పేసి. ఎందుకు ఇంత కాలానికి గుర్తు భయపడుతున్నాడు అతను కాపులకి? ఆయన ఓడిపోయారు, పార్టీ ఓడిపోయింది అంటే ఎక్కడ ఇంకా మనం బెటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నది ఆయన విశ్లేషించుకుంటారు కదా. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దూషణలు, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత దూషణలు ఇప్పుడు నోళ్ళకి తాళాలు పడ్డాయి. అంటే మేము చేసిన తప్పే అంటే సార్ మా 3 మ్యారేజెస్ చేసుకున్నారని చెప్పి, 3 అన్యాయం జరిగిందని చెప్పి, మాకు అన్యాయం జరిగిందని వాళ్ళ పిల్లలు రేణు దేశ పిల్లలు కానీ డెఫినెట్లీ రేణు దేశ పిల్లలు నేను చూసుకుంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. డెఫినెట్గా విజయ్ గారి పైన కూడా అలాగే ఆరోపణలు వచ్చాయి. త్రిష ఇంట్లో ఉంటున్నాడని బీజేపీ కూడా కమెంట్ చేసింది. బట్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది ఆ టైం సమయం సందర్భం కాదు కదా. మా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారు డెఫినెట్లీ. మరి మొత్తం రాష్ట్రంలో మొత్తం అన్నీ పోయాయి కదా, మాకు కొన్ని 11 వచ్చాయి కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.